అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైజాగ్. సుందర సాగర తీరం, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం విశాఖ సొంతం. ఒక విధంగా చెప్పాలంటే పర్యాటక స్వర్గధామంగా వైజాగ్కి మంచి పేరుంది. చూడముచ్చటైన ప్రదేశాలతో పాటు మనసు దోచుకునే టూరిస్ట్ స్పాట్లు అనేకం ఉన్నాయి అక్కడ. అందుకే ఏటా వేలాది మంది పర్యాటకులు వైజాగ్కి క్యూ కడుతుంటారు. వారి అభిరుచులకు అనుగుణంగానే పర్యాటక ప్రాజెక్టులు కూడా విశాఖలో రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరి కూడా ఒకటి. ఎత్తైన కొండలపై నుంచి సుందరమైన విశాఖను వీక్షించాలంటే సరైన డెస్టినేషన్. ఇప్పటికే అక్కడ జిప్ లైనర్, స్కై సైక్లింగ్, టాయ్ ట్రైన్, ఇంకా పర్యాటకుల మనసు దోచుకునే వివిధ రకాల స్పాట్స్ ఉన్నాయి. 360 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హిల్ టాప్ పార్క్ 380 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, టాయ్ ట్రైన్, టైటానిక్ వ్యూ పాయింట్ వంటి ఆకర్షణలతో సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. దేశంలోనే అతి పొడవైన 55 మీటర్ల గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ కైలాసగిరి హిల్ టాప్ పార్క్ లో రెడీ అయింది. ఈ కాంటిలివర్ గ్రాస్ బ్రిడ్జ్ 7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి నుంచి సముద్ర తీరంతో పాటుగా నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ సాహస ప్రియులు, ప్రకృతి ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పై వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇది గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. దీంతోపాటు ఉయ్యాల ఊగుతున్నట్టుగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాగైతే ఊగుతున్నట్టుగా అనిపిస్తుందో ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై ఎక్కిన తర్వాత ఆ అనుభూతి, ఆ ఫీల్ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రత్యేకమైన టెక్నాలజీతో రూపొందించారు. ఒకవైపు సముద్రం చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ వరకు వచ్చి చూస్తే దాదాపుగా 55 అడుగుల ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై వచ్చి నడిచి చూస్తే ఒకవైపు సీ కనిపిస్తుంది, మరోవైపు పచ్చటి కొండలు, సుందర విశాఖ నగరం కనిపిస్తుంది. దీంతోపాటు కైలాసగిరి హిల్ మరోవైపు, ఇటువైపు ఎడమవైపు చూస్తున్నట్టయితే ఒకవైపు అటువైపు భీమిలి బీచ్ వైపు చూసాం, ఇటువైపు కూడా ప్రత్యేకంగా ఎటు చూసినా సరే ఈ కైలాసగిరి పచ్చని కొండతో పాటు విశాఖకు సంబంధించిన తీరం, సముద్రం కనుచూపు మేరలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే ఈ పైనుంచి చూస్తే పూర్తిగా సముద్రాన్ని అంతా కూడా ఒక్క చోట నుంచి ఈ 2 కళ్ళతో చూసి ఆస్వాదించేలా దీన్ని బ్రిడ్జ్ని రూపొందించారు. దిగువకి ఒక్కసారి ఇక్కడ నుంచి చూస్తే కాస్త భయం వేస్తున్నప్పటికీ ప్రత్యేక థ్రిల్, అంటే ప్రత్యేక అనుభూతి. దాదాపుగా 700 అడుగుల పైన ఇది నిర్మించింది కాబట్టి సీ లెవెల్కి కింద చూస్తే కాస్త కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ ఒక మధురానుభూతిని ఇది కల్పిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది కేవలం కేరళలో 35 అడుగులు ఉంది. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది దేశంలోనే ప్రథమమైన బ్రిడ్జ్గా చెప్తున్నారు. దీంతోపాటు ఆసియాలోనే అతిపెద్ద బ్రిడ్జ్, దీంతోపాటు సీవ్యూలో ఉన్న ఏకైక గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ పర్యాటకులకు, ఇక నుంచి విశాఖలో వచ్చిన పర్యాటక ప్రేమికులకు ఇది విశాఖలోని పర్యాటక ప్రాంతాలతో పాటు కైలాసగిరిపై ఉన్న ఈ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకమైన మధురానుభూతి, అలాగే అడ్వెంచర్ టూరిస్టులకు కూడా ఒక ప్రత్యేక అనుభూతి కలిగిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. సుత్తితో కొట్టినా కూడా పగలకుండా ఉండేలాగా సరికొత్త టెక్నాలజీని వినియోగించినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. డెఫినెట్గా దేశంలో పెద్దదండి, లాంగెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా. ఇది టోటల్ 55 మీటర్ లెంత్ అండి. టోటల్ మీరు అడుగులో క్యాలిక్యులేట్ అయితే కమ్స్ అరౌండ్ 130 to 140 అండి. 55 మీటర్ లెంత్ అండి. ఇంతకుముందు మేము కేరళలో చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి 35 మీటర్ లెంత్. సో అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ అన్నీ మనసులో పెట్టుకుని అక్కడ వచ్చిన ఛాలెంజెస్ అన్నీ మేము ఇక్కడ ఓవర్కమ్ అవుతూ 55 మీటర్స్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. 55 మీటర్స్ పెట్టడం చాలా ఛాలెంజింగ్ టాస్క్. మోర్ ఓవర్ ఈ మీరు చూసారంటే ఇది టోటల్ కట్టడానికి మీకు 7 crores పట్టిందండి. టోటల్ మా ఇన్వెస్ట్మెంట్ 7 crores పట్టింది. యాక్చువల్గా 5.56లో అయిపోద్ది అనుకున్నాం. బట్ ఈ సీ కరోజన్ ఇవన్నీ చూసుకుంటూ ఈ యాక్చువల్గా ఇనీషియల్ మేము 30 mm అనుకున్నాం. గ్లాస్ వచ్చేసి 30 mm అనుకోండి. బట్ ఇఫ్ యూ సీ మీరు ఎంత 40 mm అండి. యూజ్డ్ సెంటిలాక్ టెక్నాలజీ. మీరు 4 గ్లాసెస్ కలిపి 1 గ్లాస్గా అయిందండి. ఇట్స్ 40 mm టెక్నాలజీ. 40 mm టోటల్ 42 mm. మీరు చూసారని మీరు ఈవెన్ సిత్తుతో బ్రేక్ చేసినా అది బ్రేక్ అవ్వదండి. ఎప్పుడైనా ఇన్ ఎనీ కేస్ ఎనీథింగ్ అంటే అన్ఈవెన్ ఏదైనా విచ్ ఇస్ బియాండ్ అవర్ థింకింగ్, ఏదైనా న్యాచురల్ క్లైమేట్ అయిందంటే కూడా లేయర్ ప్రకారం ఏదైనా అవుతుంది తప్ప ఒక్కసారిగా ఏం కాదు. ఇలాంటి వ్యూ ఎక్కడా లేదని, చైనాలోనూ గ్లాస్ బ్రిడ్జ్లు ఉన్నప్పటికీ సీ వ్యూ లేదంటున్నారు నిర్వాహకులు. ఇంత మంచి వ్యూ అనేది మన అదృష్టం, వైజాగ్ అదృష్టం. దట్టు ఇంత మంచి వ్యూలో ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి మేము ఇంకా యాక్చువల్లీ వీ ఫీల్ అవసరం వెరీ వెరీ ఫార్చునేట్ అండి. ఇటువంటి వ్యూ ఎక్కడా లేదండి. మీరు అక్కడ చూస్తుంటే ఓన్లీ కొండలు ఉన్నాయి.
అసలు సీ వ్యూ కానీ ఇటువంటి వ్యూస్ ఎక్కడ లేవు. ఈవెన్ మీరు చైనాలో కొన్ని గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అక్కడ కూడా సీ వ్యూ లేదు. ఏషియాలో బిగ్గెస్ట్ అండ్ యాజ్ అ క్యాంటిలివర్ బ్రిడ్జ్. అదే చైనాలో చూస్తారు కూడా మీరు ఓన్లీ బ్రిడ్జెస్ గ్లాస్ బ్రిడ్జెస్ బట్ నాట్ క్యాంటిలివర్ బ్రిడ్జెస్. మీరు లాస్ట్కి వెళ్ళి చూసారంటే యుల్ ఫీల్ ద బ్రిడ్జ్ ఇస్ షేకింగ్. మీరు చూస్తారు ఇక్కడ నుంచి నడుస్తూ వస్తే 40 మెంబర్స్ నడుస్తూ వస్తున్నప్పుడు షేక్ అవుతుంది. గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం 2024 అక్టోబర్లో ప్రారంభమైంది. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు వెళ్ళి అక్కడ మధురానుభూతిని పొందాలా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే రెస్ట్రిక్ట్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒకటి వీడియోలు ఫోటోలు షూట్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉత్సాహకులు ఉన్నారు, ఔత్సాహికులు. చెప్పండి, వాస్తవానికి ఈ గ్లాస్ బ్రిడ్జ్, స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ చూసి ఏమనిపిస్తుంది మీకు? ఇది చాలా అట్రాక్టివ్ స్పాట్గా వైజాగ్ వాసులకి అయితే నిలుస్తుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్ ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ ఎడ్జ్ ఆఫ్ ది బ్రిడ్జ్కి వెళ్తేప్పుడు కొంచెం స్వింగ్ అవుతుంది. అదే మెయిన్ అట్రాక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. చెప్పండి, కేరళలో 35 ఫీట్ ఉంది, ఇది 55 ఫీట్. ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే సీ వ్యూలో ఉంది కాబట్టి. సీ వ్యూ బాగుంటుంది. మనకి మిగతా లొకేషన్స్తో పోల్చుకుంటే వైజాగ్ అనేది మనకి నేచర్కి చాలా బాగుంటుంది. మనం కేరళ వీటితో కూడా మనం కాంపిటేట్ చేయొచ్చు. మిగతా లొకేషన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. మనకి మెయిన్ బీచ్ వ్యూ అనేది ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. సో చుట్టూరు గ్రీనరీ ఉంటుంది. దానివల్ల మనకి ఇక్కడ వ్యూ అనేది ఇంకా బెటర్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్లస్ మనం ఎడ్జ్కి వెళ్ళేటప్పుడు మనం కొంచెం గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది మనకు చాలా బెటర్గా ఉంటుంది. సో కంపల్సరీ చాలా మిగతా వీటితో కంపేర్ చేసుకుంటే బెటర్గా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మరో అడ్వెంచరస్ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద అభివృద్ధి చేశారు. VMRDA టికెట్ అమ్మకాల నుంచి 40% ఆదాయాన్ని వాటాగా పొందుతుంది. ప్రభుత్వం ఖర్చు లేకుండా టూరిజం అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే ఈ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకి అందుబాటులోకి రానుంది.